రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదలనున్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 17, 18న భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది. ఇక సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కడపలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, నవంబర్ 24, 27 మధ్య కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, 2 అల్పపీడనాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే భారీ ఎత్తున పడే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీని ప్రభావంతో ఏదైతే రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. దీనికి అనుబంధంగానే ఉపరితల ఆవర్తన సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రఖర్ జైన్ ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం వరకు కూడా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది ప్రభుత్వం నుంచి. అయితే 3 రోజుల పాటు ఈ వర్షాలు ఏపీలో ఉండబోతున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోమవారం నాడు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్తోంది. అదే సమయంలో ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి మరుసటి రోజు కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే మంగళవారం అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేశారు. అయితే ఈ నెల 21న కూడా మరొక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా మరొక తాజా అప్డేట్ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అల్పపీడనం నుంచి కోలుకునే లోపే ఇటుపై మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఈ 2వ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కూడా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చలి తీవ్రత కూడా ఎక్కువైంది 2 రాష్ట్రాల్లో కూడా. సో ఆ నేపథ్యంలో అయితే రామచంద్ర, మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కే ఇప్పటికీ కూడా రైతులు కోలుకోలేని పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్. అటువంటిది మరో 2 అల్పపీడనాలు వరుస వర్షాలంటే రైతాంగం కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏంటి ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తుంది ముఖ్యంగా రైతులకు? ఖచ్చితంగా శివ, మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది రాష్ట్రంపై. అలాగే తీవ్రంగా సముద్ర తీర ప్రాంతాలన్నిటి కూడా
తీవ్ర స్థాయిలో నష్టపోయారు రైతులు, అటు అన్ని కూడా. సో చూసాం మనం విషయాలు. రెండు అల్పపీడనాలు ప్రభావం ఉండబోతా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ రైతులను కూడా హెచ్చరిస్తోంది, సూచిస్తోంది. రైతులు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఏదైతే చేతికొచ్చిన పంటను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ముంత తుఫాను సంబంధించి నష్టపోయిన రైతులకు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం కానీ ఇంకా ఏమీ అందలేదని చెప్పి ఇప్పటికే అన్నదాతలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి వర్షాలు ఎక్కువగా రెండు అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి చేతికి రావాల్సినటువంటి పంట చేతికి వస్తుందా లేదంటే లేదా, ఇక జనవరికి సంక్రాంతి కల్లా కోతలు వరి వేసినటువంటి సందర్భంలో వరి కూడా చేతి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వర్షాలు వస్తే మాత్రం మా పరిస్థితి ఏంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.